ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మరొక్కసారి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు అర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుచున్నాను. మీ శరీరమును సజీవ యాగముగా అర్పించుకొనుడి. మొదటిగా మనం చూసాము బంగారము, రెండవదిగా మనం చూసాము సాంబ్రాణి, మూడవదిగా బోలము. ఈ బోలము ఆహ్, ఆయన మరణానికి గుర్తుగా ఉంది. ఇది బాధకు గుర్తుగా ఉంది. ఇది మన త్యాగం. అంటే బోలము చేదు ఉంటుంది. ఎందుకు అంటే ఇది దేన్ని వాడతాడంటే శవ సంస్కారానికి. అంటే ఎవరైనా చనిపోయిన వారు ఉంటే ఆ చనిపోయినటువంటి ఆ బాడీ స్మెల్ రాకుండా ఉండటానికి, దాన్ని కాపాడటానికి ఈ బోలం అనేది వాడేవారనమాట. అయితే ఇది మనలో ఇది దేన్ని సూచిస్తా ఉంది అంటే, ఇది మనలో ఉన్న పాపపు స్వభావాన్ని సూచిస్తా ఉంది. చనిపోవటానికి గుర్తుగా లోక ఆశలకు చనిపోయి క్రీస్తు కొరకు జీవించటమే నిజమైనటువంటి బోలము. అంటే ఈ లోకములో అనేకమైన కోరికలు, అనేకమైన ఇష్టాలు, అనేకమైన తలంపులు ఇవన్నీ కూడా విడిచిపెట్టి, అవన్నీ కూడా సమాధి చేసి, దేవునితో బ్రతకటం, లేక దేవుని ఆలోచనలు కలిగి జీవించడం. ఆ విధముగా మనంతట మనము కూడా అర్పించుకోవడం. క్రీస్తుతో కూడా చనిపోయి, తిరిగి లేచిన వారముగా మనంతట మనము ఆయన చిత్తానికి సమర్పించుకోవటమే నిజమైన బోలానికి సాదృశ్యంగా ఉంది.